అత్యంత విలువైన హక్కులుగా దీన్ని పరిగణిస్తారు. ప్రస్తుతం మనం అనుభవిస్తున్న ప్రతీది ప్రాథమిక హక్కుల నుంచి వచ్చింది. మాట్లాడటానికి హక్కు, తిరగటానికి హక్కు, సంచరించే హక్కు, భావ ప్రకటన హక్కు అన్నీ రాజ్యాంగం మనకు ప్రాథమిక హక్కుల నుంచి ఇచ్చారు. ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో 3వ భాగంలో 12 నుంచి 35 మధ్యలో ప్రాథమిక హక్కుల గురించి వివరించడం జరిగింది. ప్రాథమిక హక్కులకు మరొక పేరు న్యాయ సంరక్షణ హక్కులు అంటారు. ఎందుకంటే ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ ఉంది. ప్రాథమిక హక్కులను మొదటిగా ఇంగ్లాండ్లో రాజు అయిన జాన్ ఎడ్విన్ 1215 సంవత్సరంలో ప్రజలకు కొన్ని హక్కులు కల్పిస్తూ మాగ్నా కార్టా జారీ చేశారు. ఇక్కడ మాగ్నా అంటే పెద్దదని అర్థం, కార్టా అంటే ఒప్పందం అని అర్థం. అమెరికా రాజ్యాంగంలో వీటిని బిల్ ఆఫ్ రైట్స్ అంటారు. ఆ బిల్ ఆఫ్ రైట్స్ని 1791 సంవత్సరంలో చేశారు. అలాగే ఫ్రాన్స్ మానవ హక్కుల ప్రకటన 1769 సంవత్సరంలో చేయడం జరిగింది. 1947 సంవత్సరంలో జనవరి 24న ప్రాథమిక హక్కుల సలహా సంఘం ఏర్పడింది. దీనికి మొదటి చైర్మన్ సర్దార్ వల్లభాయ్ పటేల్, ప్రాథమిక హక్కుల ఉప కమిటీ చైర్మన్ జేపీ కృపాలాని. 1948 సంవత్సరంలో డిసెంబర్ 10న యుఎస్ఓ చేసిన మానవ హక్కుల ప్రకటన ప్రపంచ మానవ హక్కుల చరిత్రలో ఒక మైలురాయి. ప్రాథమిక హక్కులపై మొదటి ఐఎన్సీ సమావేశం 1931లో కరాచీలో జరిగిన సమావేశం గురించి చర్చించారు. దీనికి అధ్యక్షత వహించిన వారు సర్దార్ వల్లభాయ్ పటేల్. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రాథమిక హక్కులు మొదటగా 7 ఉన్నాయి, ప్రస్తుతం 6 ఉన్నాయి. ప్రాథమిక హక్కుల నుంచి ఆస్తి హక్కును తొలగించడం జరిగింది. ప్రాథమిక హక్కులు అనేది వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించింది. రాజకీయ ప్రజాస్వామ్యానికి మూలాధారాలు ప్రాథమిక హక్కులు. ప్రస్తుతం ప్రాథమిక హక్కులు 6 ఉన్నాయి. ఏంటంటే సమానత్వక హక్కు, స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు, పీడన నిరోధించే హక్కు, మత స్వాతంత్ర హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు, రాజ్యాంగ పరిహార హక్కు. మొదటిగా సమానత్వ హక్కు గురించి తెలుసుకుందాం. సమానత్వ హక్కు గురించి ఆర్టికల్ 14 నుంచి 18 మధ్యలో రాజ్యాంగం సమానత్వ హక్కు గురించి వివరించడం జరిగింది. ఆర్టికల్ 14 ప్రకారం చట్టం దృష్టిలో అందరూ సమానమే. చట్టం అందరికీ సమానంగా రక్షణ ఇస్తుంది. 15(1) ప్రకారం కుల మతం ఆధారంగా, ప్రాంతం ఆధారంగా ఏ వ్యక్తిని విచక్షణకు గురి చేయరాదని 15(1) ఆర్టికల్ చెప్తుంది. 15(2) ఆర్టికల్ కులం ఆధారంగా, మతం ఆధారంగా బహిరంగ ప్రదేశాల్లో రానివ్వకుండా ఉండరాదని చెప్తుంది. 15(2)(a) ఆర్టికల్ ప్రకారం దుకాణాలు, షాపులు, పార్కులు, సినిమాల్లో ఎలాంటి వివక్షత చూపకుండా ఉండరాదని చెప్తుంది. 15(2)(b) ప్రకారం ప్రభుత్వ ధన సాయంతో ప్రజలందరి ఉపయోగానికి నిర్దేశించిన బావులు, చెరువులు, స్థానపు ఘట్టాలు అందరూ సమానంగా వాడుకోవచ్చు. ఈ విషయంలో ఎలాంటి వివక్షత చూపరాదు. 15(3) ప్రకారం స్త్రీ శిశు సంక్షేమానికి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టవచ్చు. 15(4) ప్రకారం సాంఘికంగా వెనుకబాటు గురైన వారు మరియు SC/ST అభివృద్ధి గురించి ప్రత్యేక నిబంధనలు జారీ చేయవచ్చు. 15(5) ప్రకారం మైనారిటీ విద్యా సంస్థలు మినహాయించి మిగతా ఎయిడెడ్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో SC/ST బీసీల రిజర్వేషన్ కల్పించే నిబంధనలను పార్లమెంట్ చేయవచ్చు. 93వ సవరణ ప్రకారం 2005లో చేసిన సవరణ ప్రకారం మైనారిటీ సంస్థలను మినహాయించి ఎయిడెడ్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో SC/ST బీసీలలో విద్యార్థులకు రిజర్వేషన్ కల్పించవచ్చు. 16(1) ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో పౌరులందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. 16(2) ప్రకారం కులం, మతం ఆధారంగా, ప్రాంతం ఆధారంగా ఏ పౌరుని విచక్షణకు గురి చేయరాదని ప్రభుత్వం చెప్తుంది. 16(3) ప్రకారం కొన్ని ప్రాంతాల ఉద్యోగాలను కొన్ని ప్రాంతాల వారికి ఇవ్వాలని చెప్తుంది. 16(4) ప్రకారం
ఎస్సీ ఎస్టీ బీసీలలో ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించవచ్చు. రిజర్వేషన్ గురించి 16(4) ఆర్టికల్ చెప్తుంది. 16(4)(a) ఆర్టికల్ ప్రకారం ఎస్సీ ఎస్టీ ఉద్యోగాల్లో ప్రమోషన్ కూడా ఏర్పాటు చేయవచ్చు అని చెప్తుంది. 16(4)(a) ప్రకారం ఎస్సీ ఎస్టీ ఉద్యోగాల్లో క్వారీ ఫార్వర్డ్లో అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో 50% రిజర్వేషన్లు దాటవచ్చు. అంటే క్వారీ ఫార్వర్డ్లు అంటే గత సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ ఏమైనా మిగిలితే ప్రజెంట్ కూడా ఆ నోటిఫికేషన్ యాడ్ చేసి ఆ రిజర్వేషన్లో 50% రిజర్వేషన్ దాటవచ్చు అని చెప్తుంది. 16(5) ప్రకారం ఒక మత విశ్వాసానికి సంబంధించిన శాఖలో ఆ మతానికి చెందిన వారిని నియమించవచ్చు. ఆధ్యాత్మిక లేదా ఒక గుడికి సంబంధించిన విషయంలో ఆ మతం హిందువులకు సంబంధించిన వారిలో హిందువులని ఏర్పాటు చేయవచ్చు. 16(5) ఆర్టికల్ చెప్తుంది. 17 ఆర్టికల్ ప్రకారం అంటరానితనాన్ని నిషేధించింది. 18 ప్రకారం బిరుదులు నిషేధం చేయడం జరిగింది. 18(1) ప్రకారం చదువుకు సంబంధించినవి, సైనిక సంబంధించినవి మాత్రమే బిరుదులు మాత్రమే ప్రకటించవచ్చు. మిగిలినవన్నీ రద్దు చేసింది. పరమవీర చక్ర అని సంబంధించినవి సైనిక వ్యవహారాల్లో ఉపయోగించుకోవచ్చు. విద్యకు సంబంధించిన డాక్టరేట్లో డాక్టర్ను ఉపయోగించుకోవచ్చు. మిగతా బిరుదులన్నీ ప్రభుత్వం రద్దు చేసింది. 18(2) ప్రకారం విదేశాలు ఇచ్చే బిరుదులను భారత ప్రభుత్వంలో ఉన్న పౌరుడెవ్వరూ స్వీకరించరాదు. అంటే 18(2) ప్రకారం విదేశాల్లో ఇచ్చే బిరుదులు కూడా భారత పౌరుడెవరు స్వీకరించకూడదని చెప్తుంది. 18(3) ప్రకారం భారత పౌరుడు కానప్పటికీ భారత ప్రభుత్వం క్రింద ఉద్యోగం చేస్తుంటే ఆ బిరుదును స్వీకరించరాదు. అంటే 18(3) ప్రకారం భారత పౌరుడు కాకపోయినా విదేశాల్లో ఉన్నవాడు మన దాంట్లో ఏమైనా జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఏమైనా బిరుదు వస్తే ఆ బిరుదును స్వీకరించరాదు. 18(4) ప్రకారం ఒక వ్యక్తి భారత పౌరుడు కానప్పటికీ భారత ప్రభుత్వం కింద ఏ పదవిని నిర్వహిస్తున్నా ఆ వ్యక్తి రాష్ట్రపతి అనుమతి లేదని ఇతర దేశాల నుండి ఎలాంటి బహుమతులు తీసుకోకూడదు, ఉద్యోగ పదవిని స్వీకరించరాదు. ఇది సమానత్వ హక్కు. స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు గురించి మన రాజ్యాంగం 19 నుంచి 22 మధ్య స్వేచ్ఛ స్వాతంత్రం గురించి చెప్తుంది. 19 ఆర్టికల్ ప్రకారం వివిధ రకాలైన స్వేచ్ఛలను, హక్కులను మనకు కల్పించింది. 19(1)(a) ప్రకారం మనం మాట్లాడుకోవడానికి స్వేచ్ఛ, మన భావాలను ఇతరులకు తెలియపరిచే స్వేచ్ఛ మనకు రాజ్యాంగం కల్పించింది. 19(1)(b) ప్రకారం శాంతియుతంగా, ఆయుధాలు లేకుండా సమావేశం జరుపుకోవచ్చు. ఎలాంటి గొడవలు, కొట్లాట్లు ఉండకుండా శాంతియుతంగా సమావేశం అయ్యే హక్కును మన రాజ్యాంగం మనకు కల్పించింది. 19(1)(c) ప్రకారం వివిధ రకాల సంస్థలను, సంఘాలను మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ డ్వాక్రా సంఘము, ఫలానా మేస్త్రుల సంఘము, వ్యాపార సంఘాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. 19(1)(d) ప్రకారము దేశవ్యాప్తంగా సంచరించే హక్కు మన రాజ్యాంగం మనకు కల్పించింది. దేశవ్యాప్తంగా సంచరించవచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం మనకు పరిమితులు విధించవచ్చు. ఒక ప్రదేశానికి సంబంధించి ప్రజల శ్రేయస్సు దృష్ట్యా పరిమితులు విధించవచ్చు. ఎగ్జాంపుల్ ఒక వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు అక్కడ ప్రమాదం జరుగుతున్న దృష్ట్యా అక్కడ సంచరించే పరిమితులు విధించవచ్చు. 19(1)(e) ప్రకారము దేశంలో ఎక్కడికైనా నివసించవచ్చు. 19(1)(g) ప్రకారము ఏ వృత్తినైనా, ఏ వ్యాపారాన్నైనా ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఆటంకము కలిగించకుండా, అంటే హానికరమైన మందులు సంబంధించిన వృత్తిని కాకుండా గవర్నమెంట్కు విరుద్ధంగా ప్రజల హానికి, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఆటంకం కలిగించకుండా అలాంటి వృత్తిని చేపట్టవచ్చు. 19(1)(f) ప్రకారము
ఆస్తిని సంపాదించుకునే హక్కు గురించి 44వ రాజ్యాంగ సవరణ ప్రకారం 1978వ సంవత్సరంలో ఆస్తి హక్కును తొలగించడం జరిగింది. 21 ప్రకారం ఒక వ్యక్తి గత కాలంలో చేసిన నేరానికి ప్రస్తుత కాలంలో చేసిన చట్టం ప్రకారం శిక్షణ విధించరాదు. అంటే గత కాలంలో చేసిన తప్పుకు ప్రస్తుత కాలంలో చేసిన చట్టాలకు శిక్ష విధించరాదు. ఎగ్జాంపుల్, బహిరంగ ప్రదేశాల్లో పొగ త్రాగరాదు, అందుకు గాను 200 రూపాయలు జరిమానా అని ప్రభుత్వం ప్రకటిస్తే గతంలో చేసిన నేరానికి 200 రూపాయలు తను కట్టాలి. కానీ ప్రజెంట్ ప్రభుత్వం పొగ తాగినందుకు 2000 రూపాయలు జరిమానా విధించడం జరిగింది. గతంలో ఆయన చేసిన తప్పుకు 200 మాత్రమే ఉంది, ప్రస్తుతం 2000ను సవరించడం జరిగింది గవర్నమెంట్. గతంలో చేసిన తప్పుకు ఆయన 200 మాత్రమే చెల్లించాలి, 2000 చెల్లించకూడదు. అంటే గతంలో చేసిన తప్పుకు ప్రభుత్వం ప్రస్తుతం చేసిన సవరణలకు అమలు చేయకూడదు. గతంలో చేసిన చట్టానికి ఎంతవరకు శిక్ష ఉందో దాన్నే అమలుపరచాలని మనకి 21వ ఆర్టికల్ 20 సబ్సెక్షన్ 1 ప్రకారం మనకి చెప్తుంది. 20 సబ్సెక్షన్ 2 ప్రకారం నేరం ఆరోపించబడ్డ వ్యక్తిని తనకు తానే వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవలసిందిగా బలవంతం చేయరాదు. అంటే నేరం రుజువైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవలసిందిగా బలవంతం చేయరాదు. 20 సబ్సెక్షన్ 2 ప్రకారం 21వ ఆర్టికల్ ప్రకారం ఒక వ్యక్తికి జీవించే హక్కు ఉంటుంది. అంటే చట్టం ప్రకారం తను జీవించే హక్కును పొందుతాడు. కానీ అది ఎంతవరకు అంటే ఇతరుల జీవించే హక్కుకు భంగం కలిగించినంత వరకే తనకు హక్కు ఉంటుంది. తను జీవించడానికి ఎలాంటి స్వేచ్ఛ ఉంటుందో ఇతరులకు జీవించడానికి ఎలాంటి హాని కల్పిస్తే అది చట్టరీత్యా అర్హులు. 21 సబ్సెక్షన్ ఏ ప్రకారము 6 నుంచి 14 సంవత్సరాల మధ్య గల బాలులను ప్రాథమిక విద్య, నిర్బంధ విద్యను మన భారత రాజ్యాంగం మనకు కల్పించింది. ఎప్పుడంటే 2002 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విద్య, నిర్బంధ విద్యను మన భారత రాజ్యాంగం మనకు కల్పించింది. ఆర్టికల్ 22(1) ప్రకారం ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన అతన్ని అరెస్టుకు సంబంధించిన కారణాలు వీలైనంత వరకు తెలియచేయాలి. ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే అతనికి సంబంధించిన ఏ కారణం చేత అతన్ని అరెస్ట్ చేస్తున్నారో దానికి సంబంధించిన వివరాలను తెలియచేయాలి. ఆర్టికల్ 22 సబ్సెక్షన్ 1 ప్రకారం. ఆర్టికల్ 22 సబ్సెక్షన్ 2 ప్రకారం అరెస్ట్ అయ్యి నిర్బంధంలో ఉన్న వ్యక్తి 24 గంటలలోపు న్యాయస్థానం ముందు హాజరుపరచాలి. అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేసినా 24 గంటలలోపు సమీప న్యాయస్థానంలో హాజరుపరచాలి. సమీపంలో న్యాయస్థానంలో హాజరుపరచకపోతే అది గవర్నమెంట్కు చట్టరీత్యా కేసు అవుతుంది. లేదా సమీపంలో ఉన్న మేజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకోవాలి. ఆర్టికల్ 22 సబ్సెక్షన్ 3 ప్రకారం అరెస్ట్ అయిన వ్యక్తి శత్రు దేశానికి చెందినవాడైనా ముందస్తు నిర్బంధం కింద అరెస్ట్ అయినా ఈ నిబంధనలు వర్తించవు. అంటే అరెస్ట్ అయిన వ్యక్తి పక్క దేశం మన శత్రు దేశమైన ముందస్తు నిర్బంధం కింద అరెస్ట్ చేసిన ఆర్టికల్ 22 సబ్సెక్షన్ 1, ఆర్టికల్ 22 సబ్సెక్షన్ 2 వర్తించవు. అంటే శత్రు దేశంలో మనం అరెస్ట్ చేస్తే 24 గంటలలోపు సమీప న్యాయస్థానం అవసరం లేదు, సంబంధించిన కారణాలు అవసరం లేదు. శత్రు దేశం అని తెలిస్తే మనం అరెస్ట్ చేయవచ్చు, ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దేని ప్రకారం అంటే ఆర్టికల్ 22 సబ్సెక్షన్ 3 ప్రకారం. ఆర్టికల్ 22 సబ్సెక్షన్ 4 ప్రకారం
ముందస్తు నిర్బంధం కింద అరెస్ట్ కాబడిన వ్యక్తిని 3 నెలల కన్నా మించి నిర్బంధంలో ఉంచరాదు. అంటే ఆర్టికల్ 22 సబ్సెక్షన్ 4 ప్రకారం ముందస్తు నిర్బంధం కింద అరెస్ట్ కాబడిన వ్యక్తి 3 నెలల కంటే ఎక్కువ నిర్బంధం ఉంచకూడదు. ఒకవేళ నిర్బంధంలో ఉంచాలంటే పార్లమెంట్ ఏదైనా శాసనం చేయాలి. ఆర్టికల్ 22 సబ్సెక్షన్ 4. ఆర్టికల్ 22 సబ్సెక్షన్ 5 ప్రకారం ముందస్తు నిర్బంధం క్రింద అరెస్ట్ చేసిన వ్యక్తికి అతని అరెస్ట్కు సంబంధించిన కారణాలు తెలియచేయాలి. ఆర్టికల్ 22 సబ్సెక్షన్ 3 ప్రకారం ముందస్తు నిర్బంధం కింద అరెస్ట్ చేసిన వ్యక్తికి అరెస్ట్ సంబంధించిన కారణాలు తెలియచేయాలి. ఆర్టికల్ 22 సబ్సెక్షన్ 6 ప్రకారం ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ముందస్తు నిర్బంధం కింద అరెస్ట్ చేయబడిన వ్యక్తికి అరెస్ట్ సంబంధించిన కారణాలు చెప్పడం అవసరం లేదు. ఆర్టికల్ 22(5) ప్రకారం ఏం చెప్తుందంటే ముందస్తు నిర్బంధం క్రింద అరెస్ట్ చేసిన వ్యక్తిని అతని అరెస్ట్ సంబంధించిన కారణాలు తెలియజేయాలని చెప్తుంది. ఆర్టికల్ 22 సబ్సెక్షన్ 6 ప్రకారము ప్రజా శ్రేయస్సు దృష్ట్యా అంటే అతడు క్రిమినల్ సంబంధించి ప్రజలకు ఆటంకం కలిగిస్తుంది, ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగిస్తే అలాంటి వ్యక్తిని ముందస్తు నిర్బంధం కింద అరెస్ట్ చేసి అలాంటప్పుడు ఎలాంటి కారణాలు అతనికి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ప్రజలకు ఆటంకం, క్రిమినల్ రౌడీ షీటర్స్ అలాంటి వ్యక్తిని ముందస్తు నిర్బంధం లేకుండా అరెస్ట్ చేసి అతనుకు అరెస్ట్ కాబడిన సంబంధించి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని మనకి ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ 22 సబ్సెక్షన్ 6 ప్రకారం మనకి చెప్తుంది. ఆర్టికల్ 22 సబ్సెక్షన్ 7 ప్రకారం ముందస్తు నిర్బంధ విధాన కాలపరిమితికి సంబంధించి శాసనాలు చేసే అధికారం కేవలం పార్లమెంటుకు ఉంటుంది. ఒకవేళ ఆ వ్యక్తి ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ప్రజలకు ఆటంకం కలిగించే వ్యక్తిని ముందస్తు అనుమతి లేకుండా మనం అరెస్ట్ చేస్తే అలాంటి వ్యక్తిని 3 నెలల కంటే ఎక్కువ ఉంచకూడదు. అలాంటప్పుడు ఒకవేళ పార్లమెంటు శాసనాలు చేస్తే ఉంచవచ్చు. అలాంటి అధికారం కేవలం పార్లమెంటు మాత్రమే ఉంటుందని మనకి 22 సబ్సెక్షన్ 7 ప్రకారం చెప్తుంది. తర్వాత పిఎన్ఆర్ నిరోధించే హక్కు ఆర్టికల్ 23, 24. 23 సబ్సెక్షన్ 1 ప్రకారం మనుషులను అమ్మటం కానీ కొనుగోలు చేయటం కానీ, వెట్టి చాకిరీ, అమానుష చర్యలు అలాంటివి ప్రభుత్వం నిషేధించింది. ఒక వ్యక్తి తన దగ్గర తనకు నచ్చినట్లు ఎక్కడైనా పని చేసుకోవచ్చు. అలా పని చేయకుండా ఒక వ్యక్తి ఇబ్బంది బెదిరించి తమను పని చేయించుకుంటే అలాంటి చర్యలకు ప్రభుత్వం నిషేధించింది. తర్వాత 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల బాలబాలికలకు ఉచిత విద్య, నిర్బంధ విద్యను అభ్యసించాలి. కానీ అలాంటి బాలబాలికలు చదువుకోవాల్సిన వయసులో గనులు, క్వారీలు అలాంటి ప్రమాదకరమైన సంస్థల్లో, ఇతర సంస్థల్లో, ఎలాంటి సంస్థల్లో పనిచేసినా కూడా చేపించుకున్న వాళ్ళు కూడా చట్టరీత్యా నేరంగా భావిస్తారు. తర్వాత మత స్వాతంత్రపు హక్కు. మత స్వాతంత్రపు హక్కు గురించి మన రాజ్యాంగంలో 25వ ఆర్టికల్ నుంచి 28వ ఆర్టికల్ మధ్యలో వివరించడం జరిగింది. 25 సబ్సెక్షన్ 1 ప్రకారం భారతదేశంలోని ప్రజలందరూ తమకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. ఎవరికి నచ్చిన వాళ్ళు స్వీకరించుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. కానీ వేరే వాళ్ళను తమ మతంలో చేరవని ఇబ్బంది పెట్టకూడదు. ఆర్టికల్ 25 సబ్సెక్షన్ 2 ప్రకారము మత కార్యకలాపాలతో సంబంధం ఉన్న ఆర్థిక, రాజకీయ లేక ఇతర సంక్షేమ కార్యకలాపాలను పరిమితం చేయడం మరియు నియంత్రించడం కోసం ప్రభుత్వం చట్టాలను రూపొందించవచ్చు. అంటే మతానికి సంబంధించిన రాజకీయ లేదా ఆర్థిక కార్యకలాపాలను పరిమితం చేయడం గురించి ప్రభుత్వం కొన్ని చట్టాలు విధించవచ్చు. ఆర్టికల్ 25 సబ్సెక్షన్ 2 ప్రకారం. ఆర్టికల్ 26 ప్రకారం ఆరోగ్యకరమైన నైతిక విలువలతో మత సంస్థలు, మత ధార్మిక సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన ఆస్తులను సేకరించవచ్చు. వీటి కార్యకలాపాలను తామే నిర్వహించుకోవచ్చు. అంటే మతానికి సంబంధించిన విరాళాలను సేకరించుకోవచ్చు. ఆర్టికల్ 26 ప్రకారం. ఆర్టికల్ 27 ప్రకారం
ఒక మత వ్యాప్తికి సంబంధించిన మత పోషణకు సంబంధించి ట్యాక్సెస్ వసూలు చేయడం ప్రభుత్వం నిషేధించింది. అంటే ఒక ప్రభుత్వం మతానికి సంబంధించిన సేవ చేసినందుకు పన్నుల రూపంలో వసూలు చేయడం అనేది చట్టరీత్యా నేరమని ప్రభుత్వం ఈ రకమైన చర్యను నిషేధించడం జరిగింది. అంటే ఒక వ్యక్తి తనకు నచ్చినంత ఇస్తాడు, అంతే తప్ప ఎవరిని మనం బలవంతం చేయకూడదు. ఆర్టికల్ 28 సబ్సెక్షన్ 1 ప్రకారం ప్రభుత్వ నిధులు పొందుతున్న విద్యాలయాల్లో మత బోధన నిషేధించబడింది. అంటే ఒక ప్రభుత్వ సహాయం పొందుతున్న విద్యాలయాల్లో మత ప్రచారం చేయడం నిషేధించబడింది. ఆర్టికల్ 28 సబ్సెక్షన్ 2 ప్రకారం ప్రభుత్వ నిధులు కాకుండా తమ సొంత నిధులతో సొంతంగా విశ్వవిద్యాలయం పెట్టుకుంటే విద్యా సంస్థల్లో అలాంటి మత ప్రచారం చేసుకోవచ్చు. ఆర్టికల్ 28 సబ్సెక్షన్ 3 ప్రకారము ప్రభుత్వం గుర్తించిన లేదా ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం పొందిన విద్యా సంస్థల్లో మతపరమైన ప్రార్థనలు కార్యకలాపాలు ఉన్నప్పటికీ అక్కడ చదివే విద్యార్థులు వాటిలో పాల్గొనవచ్చు లేదా పాల్గొనకపోవచ్చు. అది వారి వ్యక్తిగత విషయం, అంతేగాని ఎవరిని మనం ఇబ్బంది పెట్టకూడదు. తర్వాత విద్యా సాంస్కృతిక హక్కు ఆర్టికల్ 29, 30. ఆర్టికల్ 29 సబ్సెక్షన్ 1 ప్రకారం భారతదేశంలో ఏ వర్గానికి చెందిన ప్రజలైనా తమ భాషను, లిపిని, సంస్కృతిని కాపాడుకునే హక్కును కలిగి ఉంటారు. తమ భాషకు, తన సంస్కృతానికి ఎవరైనా నష్టం కలిగిస్తే చట్టరీత్యా బాధ్యులవుతారు. ఆర్టికల్ 29 సబ్సెక్షన్ 2 ప్రకారము ప్రభుత్వ సహాయం పొందే విద్యా సంస్థల్లో జాతి, మతం, కులం, భాష వంటి వాటిలో ప్రవేశం నిరాకరించరాదు. అంటే ప్రభుత్వ సహాయం పొందే విద్యా సంస్థల్లో ప్రభుత్వ ఎయిడెడ్ సంస్థల్లో జాతి, కులం, మతం ఆధారంగా వాళ్ళు ప్రవేశం ఉంచరాదు. కులం ఆధారంగా, మతం ఆధారంగా, సంస్కృతి ఆధారంగా ఇలాంటి విద్యా సంస్థల్లో ప్రవేశం ఉంచరాదు. ఆర్టికల్ 29 సబ్సెక్షన్ 2 ప్రకారం 30 సబ్సెక్షన్ 1 ప్రకారము విద్యా సంస్థలు స్థాపించుటకు మత ప్రాతిక లేదా భాషా ప్రాతిపదిక మైనారిటీ వర్గం వారికి హక్కు ఉంది. అంటే విద్యా సంస్థలు స్థాపించుటకు మతానికి సంబంధించిన వారు లేదా భాషానికి సంబంధించిన వారికి హక్కు ఉంటుంది. అంటే ఒక మతానికి సంబంధించిన వాళ్ళు లేదా భాషకు సంబంధించిన వాళ్ళు విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. 30 సబ్సెక్షన్ 1 ప్రకారం 30 సబ్సెక్షన్ 2 ప్రకారం ప్రభుత్వ ఆర్థిక సహాయం ఇచ్చేటప్పుడు అది అల్పసంఖ్యాకులకు నడిపే విద్యా సంస్థల పట్ల ఎలాంటి వివక్ష చూపరాదు. అంటే 30 సబ్సెక్షన్ 2 ప్రకారం ప్రభుత్వ ఆర్థిక సహాయం ఇచ్చేటప్పుడు అంటే తక్కువ కులాల వాళ్ళు ఉంటే వాళ్ళ మధ్య ఎలాంటి వివక్ష చూపరాదని 30 సబ్సెక్షన్ 2 ఆర్టికల్ మనకి చెప్తడం జరిగింది. తర్వాత రాజ్యాంగ పరిహారపు హక్కు ఆర్టికల్ 32. ఆర్టికల్ 32 ప్రకారము ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు సుప్రీంకోర్టులో డైరెక్ట్గా కేసు వేయవచ్చు. ఆర్టికల్ 32(1) ప్రకారం ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. ఒక వ్యక్తి తన జీవించడానికి హక్కు కలిగి ఉంటాడు. తన జీవించడానికి ఎవరైనా భంగం కలిగిస్తే అలాంటి సందర్భంలో తన భావాన్ని వ్యక్తం చేసేటప్పుడు ఎవరైనా భంగం కలిగించిన తమ యొక్క మత స్వాతంత్రానికి, విద్యా సంస్కృతికి ఎలాంటివైన సందర్భంలోనైనా సుప్రీంకోర్టులో కేసు వేయవచ్చు. కేసు వేసి రక్షణ పొందవచ్చు. ఆర్టికల్ 32(2) ప్రకారం ప్రాథమిక హక్కులు అమలు నిమిత్తంపై సుప్రీంకోర్టు 5 రకాల రిట్లను జారీ చేస్తుంది. ఈ రిట్టు తప్పనిసరిగా పాటించవలసింది కోర్టు ఆదేశం. అంటే ప్రాథమిక హక్కులను అమలు చేయాలని సుప్రీంకోర్టు ఖచ్చితంగా రిట్స్ జారీ చేస్తుంది. రిట్స్ అంటే ఖచ్చితంగా జారీ చేయాలని అర్థం. ఆర్టికల్ 32 సబ్సెక్షన్ 3 ప్రకారము సుప్రీంకోర్టుకు గల అధికారాలను వేరే కోర్టులకు కూడా పార్లమెంటు చట్టం ద్వారా చేయవచ్చు. ఆర్టికల్ 32 సబ్సెక్షన్ 3 ప్రకారము తన అధికార పరిధిని వేరే కోర్టులకు కూడా బదిలీ చేయవచ్చు. 32 సబ్సెక్షన్ 3 ప్రకారం 32 సబ్సెక్షన్ 4 ప్రకారము
రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా తప్ప వేరే విధంగా ప్రాథమిక హక్కులను తొలగించరాదు. అంటే రాజ్యాంగంలో పేర్కొన్న విధంగానే ఉండాలి ప్రాథమిక హక్కులు. అంటే ఆస్తి హక్కును 44వ రాజ్యాంగం సవరణ ద్వారా 1978లో సవరించడం జరిగింది. అంటే పార్లమెంటు ద్వారానే చేయడం జరుగుతుంది. అంటే ప్రాథమిక హక్కులను కొన్ని రకాల రిట్స్ను జారీ చేస్తుంది. ఆ రిట్స్ ఏదో చూద్దాం. ఫస్ట్ హెబియస్ కార్పస్, తర్వాత మానమస్, తర్వాత ప్రొవియేషన్, తర్వాత సెర్షియోరీ, కోవరెంటా, ఇంజెక్షన్. హెబియస్ కార్పస్ అంటే ఒక వ్యక్తి నిర్బంధించినప్పుడు అతన్ని 24 గంటల లోపు న్యాయస్థానంలో ముందు సజీవంగా హాజరుపరచాలి. దాన్నే హెబియస్ కార్పస్ అంటారు. ఈ రాష్ట్రపతికి, గవర్నర్కు, విదేశీయులకు వ్యతిరేకంగా జారీ చేయరాదు. అంటే ఇది రాష్ట్రపతికి, గవర్నర్కు, విదేశీయులకు వ్యతిరేకంగా జారీ చేయకూడదు. తర్వాత మానమస్ అంటే మేము ఆదేశిస్తున్నామని అర్థం. ఒక ప్రభుత్వ సంస్థ తన బాధ్యతల నిర్వహణలో విఫలమైనప్పుడు విధి నిర్వహణలో సక్రమంగా చేయమని కోర్టులు ఆదేశిస్తాయి. అంటే ఖచ్చితంగా బాధ్యతలు నెరవేర్చాల్సి వస్తుంది. అంటే ఈ రిట్ రాష్ట్రపతి, గవర్నరు, విదేశీయులకు వ్యతిరేకంగా జారీ చేయకూడదు. అంటే ఈ రిట్స్ ఎవరికి వర్తించమంటే మన రాష్ట్రపతి, భారత ప్రథమ పౌరుడు, మన రాష్ట్రపతికి, రాష్ట్ర ప్రథమ పౌరుడు, గవర్నర్కు, విదేశీయులకు వర్తించదు. ప్రొవియేషన్ అంటే ఈ క్రింది న్యాయస్థానాలు తమ అధికార పరిధిని అతిక్రమించి కేసులు విచారించినప్పుడు వాటిని నిలిపివేయాలని సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ జారీ చేసే ఆదేశాలను ప్రొవియేషన్ అంటారు. అంటే క్రింది స్థాయి న్యాయస్థానాలు తమ అధికార పరిధిని అతిక్రమించి, అంటే తమ అధికారానికి మించి కేసులు విచారిస్తున్నప్పుడు వాటిని నిలిపివేయాలని సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ జారీ చేస్తే దాన్నే ప్రొవియేషన్ అంటారు. అంటే ఒక కోర్టుకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ పరిమితి మాత్రమే ఉండాలి. అతిక్రమిస్తే దాన్ని నిలిపివేయాలని రిట్స్ సుప్రీంకోర్టు జారీ చేస్తుంది. తర్వాత సెర్షియోరీ అంటే ఒక కేసును కింది స్థాయి న్యాయస్థానం నుండి తనకు బదిలీ చేయమని ఉన్నత న్యాయస్థానం ఆదేశించే అంశం. అంటే ఒక కేసుకు సంబంధించి ఒక కింది స్థాయి న్యాయస్థానం నుండి తనకు బదిలీ చేయమని ఉన్నత న్యాయస్థానాలు ఆదేశించినప్పుడు దాన్ని సెర్షియోరీ అంటారు. తర్వాత కోవరెంటా అంటే మీ అధికారం ఏమి అని అర్థం. అంటే ఒక ప్రభుత్వ పనిని ఒక వ్యక్తి నిర్వహిస్తున్నప్పుడు అతడు ఆ పదవిని నిర్వహించడానికి కావాల్సిన అర్హతను కలిగి ఉన్నాడా లేదా ప్రశ్నించే సందర్భంలో దాన్ని కోవరెంటా అంటారు. అంటే ఒక ప్రభుత్వ పనిని ఒక వ్యక్తికి నిర్వహిస్తున్నప్పుడు ఆ పనిని నిర్వహించడానికి అతడు అర్హుడా కాదా అని నిర్ణయించే అధికారాన్ని ఏమంటారు? కోవరెంటా అంటారు. దాన్ని కోవరెంటా అంటారు. తర్వాత ఇంజెక్షన్ అంటే ఒక పని చేయకూడదని ఒక వ్యక్తి జారీ చేసే అధికారాన్ని ఇంజెక్షన్ అంటారు. అంటే ఒక పని చేయకూడదని జారీ చేసే రిట్స్ని ఇంజెక్షన్ అంటారు. ఇది సివిల్ వివాదంలో ఈ రిట్ సాధారణంగా జారీ చేయబడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.